హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త కథతో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ కథ ఒక ఎలుక గురించి. దాని పేరు మ్యాక్స్. పొడవైన చెట్లు, అందమైన పూలు మరియు తలతల్లాడే వాగు ఉన్న సూర్యకాంతి అడవిలో మ్యాక్స్ అనే చిన్న ఎలుక ఉండేది. మ్యాక్స్ చాలా చిన్నదే అయినా చాలా ధైర్యం కలది. ఒకరోజు అది బంగారు గింజ గురించి విన్నది. దానిని ఎలాగైనా కనుగొనాలి అని మ్యాక్స్ అనుకుంటుంది. మ్యాక్స్ దానిని వెతకడానికి వెళ్తూ ఉంటే మధ్యలో స్క్వైరల్ని కలుసుకుంటుంది. స్క్వైరల్ చెట్ల దగ్గర గింజలు సేకరించుతూ ఉంటుంది. మ్యాక్స్ స్క్వైరల్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు బంగారు గింజ గురించి విన్నావా?" అని అడుగుతుంది. స్క్వైరల్ అందుకు, "విన్నాను, అది తలతలలాడే వాగు దగ్గర ఉంది, కానీ దాన్ని కనుగొనడానికి చాలా కష్టం అంట" అని చెప్తుంది. ఇక మ్యాక్స్ అండ్ స్క్వైరల్ ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు దానిని వెతకడానికి. మధ్యలో గుడ్లగూబ కనిపిస్తుంది. మ్యాక్స్ గుడ్లగూబని అడుగుతుంది, "నువ్వు బంగారు గింజని చూసావా" అని. అప్పుడు గుడ్లగూబ, "చూశాను, దానిని చూడాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి" అని చెప్తుంది. మ్యాక్స్ సరే అని అనగా ఆవుల్ క్వశ్చన్ అడుగుతుంది, "ఇతరులతో పంచుకోవడానికి అత్యంత విలువైనది ఏమిటి" అని. అందుకు మ్యాక్స్ ఆలోచిస్తూ స్నేహం అని చెప్తుంది. అప్పుడు ఆవుల్ మ్యాక్స్తో, "అవును, నువ్వు నీ స్నేహితులతో కలిసి పయనిస్తే బంగారు గింజని కనుగొంటావు" అని చెప్తుంది. అప్పుడు ఈ మూడు కలిసి వెళ్తాయి గింజను వెతకడానికి. చివరకు ఆ మూడు, మ్యాక్స్, అలానే స్క్వైరల్, ఆవుల్ ఆ బంగారు గింజని కనుగొంటాయి. అప్పుడు మ్యాక్స్ చాలా సంతోషంతో, "మనం దాన్ని కలిసి కనుగొన్నాము, నిజమైన ఆనందం స్నేహాన్ని పంచుకోవడంలోనే ఉంటుంది" అని చెప్తుంది తన ఫ్రెండ్స్తో. ఆ రోజు నుంచి మ్యాక్స్, స్క్వైరల్ అండ్ గుడ్లగూబ కలిసి మరెన్నో సాహసాలు చేశాయి. ఎప్పుడూ స్నేహితులుగానే ఉండేవి. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సినది, స్నేహం చాలా విలువైనది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.